గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీ నమః. భక్తులారా, భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 3 స్కందాలను పూర్తి చేసాం. 4వ స్కందాన్ని కూడా మనం 33 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పటి వరకు 34వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ భాగవతాన్ని రచించిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాసిష్టాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంత మాత్రమే కాకుండా పరమసాధ్వి అయిన సునీత కడుపున యజ్ఞఫలంగా పుట్టినప్పటికీ వీడు స్వభావం చేత దుష్టుడు కాబట్టి తన్ను రాజును చేసిన ప్రజలను పాలించడం మాని హింసిస్తున్నాడు. అంతేకాదు ఈ వేణుణ్ణి పూర్వం జ్ఞానవంతులై పెద్దలు రాజును చేశారు కాబట్టి ఇతన్ని మనం అందరం కూడా కలిసి వేడుకుందాం. లోకరక్షణ కోసం ప్రార్థించడంలో తప్పు లేదు. ఒకవేళ ఉన్న ఆ దోషం మనల్ని అంటదు. మంచి మాటలతో వీడిని బతిమాలుకుందాం. మన మాటలను గ్రహించి గురిగా నడవడిక మార్చుకొనకపోయి పెడచెవిన పెట్టినట్లయితే అప్పుడు లోకధిక్కారం చేత మృతప్రాయుడయ్యే వీడిని మన తేజోగ్ని జ్వాల చేత బూడిద చేద్దాం. అంటే ఏంటి? లోకాన్ని ధిక్కరిస్తే మృతప్రాయుడేవాడు. ప్రజలను పరిపాలించే రాజైనా సరే ప్రజలందరూ కనుక ద్వేషిస్తూ ఉంటే వాడు చచ్చిన వాడితో సమానం. ఆ చచ్చిన వాడిని మనం చంపేద్దాం మన తేజస్సు చేత, మన శక్తి చేత. బ్రాహ్మణులు అనుకుంటున్నారన్నమాట ఈ మాట. ఒక్కసారి మాత్రం అడిగి చెప్పి చూద్దాం. ఈ ప్రవర్తన మాని సరిగ్గా ప్రవర్తించమని చెప్దాం. వినలేదు. ఇప్పటికే మృతప్రాయుడైపోయేవాడు, చచ్చి సగం అయిపోయాడు వాడు. పూర్తిగా చంపేద్దామండి మన తేజస్సు చేత, మన తేజోగ్ని జ్వాల చేత బూడిద చేద్దామండి అని ఆలోచించి కోపాన్ని దిగమింగుకొని ఆ మునులందరూ కూడా వేణుణ్ణి సమీపించి అన్నారు, రాజా నీకు ఆయుష్ ఐశ్వర్యం బలము కీర్తి చేకూరుగాక. ముందు ఆశీర్వాదం ఇచ్చి నీకు జయమగుగాక అని జయధ్వనులు పలికి ముందు వాడి మనస్సుకు ఆనందం కలిగేటట్టుగా చేశారు. ఎవరైనా మంచి చెప్పాలనుకుంటే ఇలానే చెప్పాలి. ముందు వాడిని పొగడాలన్నమాట. అలా పొగిడారు. రాజా, మీకు మేము ఒక విషయం విన్నవిస్తాం. మా విన్నపాన్ని శ్రద్ధగా విను. పురుషులు త్రికరణ శుద్ధిగా అనగా అంటే త్రికరణ శుద్ధి అంటే తెలుసు కదా, మనోవాక్కాయ కర్మల చేత, మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత శుద్ధిగా ఆచరించే ధర్మం సమస్త లోకాల దుఃఖాల్ని కూడా తొలగిస్తుంది. ఇంత గొప్ప విషయం. మనం కనుక త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరిస్తే సమస్త లోకాల దుఃఖాలు కూడా పోతాయట. నిష్కాములైన వారికి మోక్షాన్ని ఇస్తుంది. అలాంటి ధర్మం ప్రజలకు మేలు కలిగించడానికి హేతు అవుతుంది. కాబట్టి అది నీ వల్ల చెడకుండా ఉండాలి ప్రభో అని చెప్పేవారు. ధర్మం నశించేటట్లయితే సంపదలు రాజును విడిచిపోతాయి అని రాజుకి హితం చెప్పారు. ఇంకా అన్నారు, దుష్టులైన మంత్రుల నుండి, దొంగల నుండి ప్రజలను రక్షిస్తూ వారు నాశనమైపోకుండా కాపాడి వారి నుండి న్యాయమైన పన్ను గైకొనే రాజు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు పొందుతాడు. అంతేకాకుండా ఏ రాజు దేశంలో ఏ పట్టణంలో యజ్ఞేశ్వరుడైన విష్ణువు తమ తమ వర్ణాశ్రమాలకు తగిన ధర్మాలను నిర్వర్తించే ప్రజల చేత పూజింపబడతాడో అట్టి ప్రవర్తన గల రాజును చూచి సర్వేశ్వరుడు సర్వాంతర్యామి మహామహిమాన్వితుడైన భగవంతుడు సంతోషిస్తాడు. సర్వేశ్వరుడైన భగవంతుడు సంతోషిస్తే రాజుకు సర్వసౌఖ్యాలు కూడా కలుగుతాయి. లోకపాలకులు సర్వేశ్వరునికి పూజలు చేసి బలులు సమర్పిస్తారు. కాబట్టి నువ్వు యజ్ఞాల్లో సమస్త లోకాధినాథుడు, దేవాదిదేవుడు, యజ్ఞస్వరూపుడు, వేదమయుడు, సర్వవ్యాపి, తపోమయుడు అయిన నారాయణుణ్ణి ఆరాధిస్తే శుభంతో పాటు భయం తొలగి నీకు మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి నీ రాజ్యంలో యజ్ఞాలు జరిపించు. ఇంతకుముందు ఇతనే పెద్ద ధ్వని చేయిస్తూ చాటింపు వేయించాడు యజ్ఞాలు చేయొద్దని. యజ్ఞాలు జరిపించవయ్యా నువ్వు. అలా గనక నిర్వహించావా నీకు శుభంతో పాటు మోక్షం కూడా సిద్ధిస్తుందయ్యా. యజ్ఞాన వల్ల హరి అంశ కలిగిన దేవతలు ప్రకృష్టులై అంటే సంతోషించి సంతుష్టులై నీ కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి
దేవతలను తిరస్కరించడం నీకు యుక్తమైన పని కాదు. వేద చోదితాలైన ధర్మాల యందు ఆసక్తి చూపించు అని మునులు పలికితే వాడు వేణుడు అంటాడు, మూర్ఖత్వంతో ఏదో బోధ చేస్తున్నారు నాకు. మీరు చెప్పిందంతా కేవలం అధర్మమే, అది ధర్మమే కాదు. మీరు చెప్పిన దానిలో ఏమాత్రం ధర్మం లేదు. అంతేకాదు, జారిణి అయిన స్త్రీ తన భర్తను మోసగించి జార పురుషుని తన భర్తగా సేవిస్తుంది. అలాగే మీరు చేస్తున్నారు. అంటే మీకు నేను నాథుణ్ణి, నన్ను విడిచి ఎవడో భగవంతుణ్ణి నారాయణుణ్ణి పూజించమంటున్నారు. నేను కదా దేవుణ్ణి, నన్ను పూజించాలి. ఎలా అయితే భర్తను విడిచి పరపురుషుడితో స్త్రీ పోతుందో అలా పోతున్నారు మీరు అని చెప్తున్నాడు ఆ వేణుడు. అంత మూర్ఖుడు అనమాట. నన్ను తెలుసుకోకుండా ఇతరులను సేవిస్తున్నారు. ఇటువంటి మీకు ఇహపర సుఖాలు ఎప్పటికీ లభించవు అంటున్నాడు. రేపు మనం 35వ భాగంలో మిగతాది కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య సోమస్త్రీచన్ లోకా సమస్తాశునో హుంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వముల నేహారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోస్తము తత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం